గిరిజన సోదరులకు నమస్కారం. చాలామంది మిత్రులు లంబాడి బంజారా సోదరులు, కోయ సోదరులు, గోండు సోదరులు, వివిధ తెగలకు సంబంధించినటువంటి గిరిజన ఆదివాసీ మిత్రులంతా ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా విషయాల్లో డౌట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, చాలా కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చాలామంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా బంజారా సోదరులకు, గిరిజన లంబాడి సోదరులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు సోదరులు వేసినటువంటి కేసును సందర్భంగా ఎక్కడికక్కడ చాలామంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ నేను ఒక విషయాన్ని స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారితో మేమంతా కలిసాం, మాట్లాడాం. కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రమైనటువంటి గిరిజనాభివృద్ధి కట్టుబడి ఉంది. వాళ్ళు ఏ తెగకు సంబంధించినటువంటి వాళ్ళైనా కానీ, ఆదివాసీ తెగలు ఉండొచ్చు, అందులో ప్రధానంగా ప్రిమిటివ్ ట్రైబల్స్, అదేవిధంగా సంచార తెగలకు సంబంధించినటువంటి మిత్రులు ఉండొచ్చు. వీళ్ళందరి సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. గతంలో ఏరియా రిస్ట్రిక్షనల్ రిమూవల్ యాక్ట్ను తెచ్చి లంబాడి బంజారా సోదరులను తెలంగాణ ప్రాంతంలో ఎస్టీలలో ఎరుకల, యానాది, లంబాడి 3 తెగలను చేర్చినటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. దాంతోపాటు భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటిది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే కాన్సెప్ట్ను కూడా భారత రాజ్యాంగంలో తీసుకొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రాజ్యాంగం ద్వారా రాకముందు రాజుల కొడుకులు రాజులుంటే మొత్తం అధికారం అంతా రాజులు, అదేవిధంగా మంత్రుల దగ్గర ఉంటే అది ప్రజల పరం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈ విషయం మీకు తెలియందేం కాదు. అందుకనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమగ్రమైనటువంటి గిరిజనాభివృద్ధి కట్టుబడి ఉంది. ఇక్కడ ప్రతి గిరిజనుడికి, ప్రతి ఆదివాసీ బిడ్డకి, ప్రతి గోండు బిడ్డకి, ప్రతి కోలాం బిడ్డకి, ప్రతి నాయకపోడు బిడ్డకి, ప్రతి తోటి బిడ్డకి, ఇవాళ ప్రిమిటివ్ ట్రైబల్స్కు, పీవీటీజీస్కి 100% ఇండ్లు ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొని ప్రతి ఇళ్ళు లేనటువంటి పేదలకు ఇది మొదటి దఫాలోనే ఇస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. అందుకనే అన్ని తెగల అభివృద్ధికి కట్టుబడి ముందుకు పోతున్నటువంటి క్రమంలో గతంలో ఒకరిద్దరు వ్యక్తులు వేసినటువంటి కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. ఆ బెంచ్ మీదకి వచ్చినటువంటి కేసును అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు పొందాలనేటటువంటి పద్ధతుల్లో కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి కొనసాగుతుంది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో కానీ, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావడంలో కానీ పాత్ర లేనటువంటి కొంతమంది వ్యక్తులు, గిరిజనులు అటు గోండు కోయ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు లంబాడి తెగకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడడంలో ఏ పాత్ర నిర్వహించినటువంటి వాళ్ళు, డైరెక్ట్గా బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ గిరిజన సంఘాల, ఆదివాసీ సంఘాల ముసుగేసుకొని ఇవాళ మొత్తం గిరిజన జాతిలో వైషమ్యాన్ని సృష్టించేటటువంటి పనికి పూనుకుంటున్నటువంటి స్థితిని ఇవాళ సోదరులందరూ, నా జాతి బిడ్డలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాళ్లకు ఇటు బంజారా అభివృద్ధి కానీ, అటు గోండ అభివృద్ధి కానీ, కోయ అభివృద్ధి కానీ లక్ష్యంగా కలిగి లేరు. వాళ్ళందరూ కూడా వ్యక్తిగత రాజకీయాల ప్రయోజనాల కోసం ఈ తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించడం ద్వారా లబ్ధి పొందుదామనేటటువంటి కోణంతో ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వంలో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి మీద, అదేవిధంగా గిరిజన నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన నాయకుల మీద, వాళ్ళతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నటువంటి విషయాన్ని, ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని డ్యామేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ వ్యక్తుల ప్రయోజనం రాజకీయ ప్రయోజనమే తప్ప వాళ్లకు జాతి ప్రయోజనాలు కావు అనేటటువంటి విషయాన్ని, ఆదివాసుల ప్రయోజనాలు కావు అనేటటువంటి విషయాన్ని, లేకుంటే బంజారా ప్రయోజనాలు వాళ్ళకు ఇంపార్టెంట్ కావు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారంలో సామాన్యులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకు అన్యాయం జరుగుతుందేమో అనేటటువంటి భయంతో వాళ్ళ ట్రాప్లో కొంతమంది పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ విధానం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి చెందేటటువంటి విధానం. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఏ ప్రయోజనాల కోసమైతే ఈ చట్టాలను తీసుకొచ్చిందో వాటిని మరింత బలోపేతం చేసి అన్ని వర్గాలను సమగ్రమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది.
కాబట్టి 1976 చట్టం, దాదాపు 1976 చట్టంలో 2207 గిరిజన తెగల్ని భారత రాజ్యాంగంలో కలిపినటువంటి పరిస్థితి ఉంది. 36 తెగల్ని భారత రాజ్యాంగం నుంచి డిలీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది 2/3 మెజార్టీతోని జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాను. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి ఒకరిద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని జాతుల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందుదామనే పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, గిరిజన సంఘాల కొంతమంది ముసుగేసుకొని తగిలించుకొని చేస్తున్నటువంటి ఈ కుట్రలో సామాన్య ప్రజలు పడొద్దని చెప్పి, మేధావులు పడొద్దని చెప్పి, ఉద్యోగులు పడొద్దని చెప్పి, విద్యార్థులు పడొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని తెగల ప్రయోజనాల్ని కాపాడుతుంది, అభివృద్ధికి పూనుకుంటుంది, సమగ్రమైనటువంటి అభివృద్ధికి ప్రణాళికలు వేస్తుంది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, సీతక్క గారు చెప్పారు, అదేవిధంగా బలరాం నాయక్ గారు కానీ, రామచంద్ర నాయక్ గారు కానీ, మొత్తం గిరిజన సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ లక్ష్యంతో కలిగి ఉన్నారనేటటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. కాబట్టి సామాన్య గిరిజనులు బిడ్డలు, లంబాడి బిడ్డలు కానీ, బంజారా బిడ్డలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, గోండు కోయ బిడ్డలు కానీ మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీ అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా ఈ జాతుల ప్రయోజనాలను కాపాడనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. బీజేపీ అయితే రిజర్వేషన్లే తీసేసి బ్రాహ్మణీయ వ్యవస్థలో ఉన్నటువంటి 1% బ్రాహ్మణ పురుషుల ప్రయోజనాలని, ఆధిపత్య వర్గాల ప్రయోజనాలని కాపాడడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి పార్టీ. ఇవాళ ఏంటంటే గిరిజన తెగల మధ్యన 2 గ్రూపులు క్రియేట్ చేస్తే ఒక గ్రూపును మేము రాజకీయంగా వాడుకోవచ్చు అనేటటువంటి ఊహాజనితమైనటువంటి పద్ధతిలో క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ రాజకీయ ఎత్తుగళ్ళు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు ఈ జాతికి అభివృద్ధికి అడ్డంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ 34 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ను బీజేపీ పార్టీ పాలిస్తున్నది. కానీ అక్కడ గోండ్లకు ఇవాళ ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నది బీజేపీ ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో అక్కడ నుంచి పారిపోయి మన దగ్గర పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం ఆదిమ జాతులకు సంబంధించినటువంటి చట్టాలని మీకు తెలుసు. మణిపూర్లో కూకీలకు, మైతేయులకు మధ్యన ఉద్దేశపూర్వకంగా గొడవ సృష్టించి ఈ 2 జాతులు కలవకుండా చేసి ఒకరినొకరు చంపుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఇవాళ నగ్నంగా మన కూకీ జాతి ఆడబిడ్డల్ని ఊరేగించినటువంటి సందర్భాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ రాజకీయ విధానం, బీజేపీకి పునాదిగా కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ రాజకీయ విధానం ఈ జాతులకు రాజ్యాంగంలో ఉన్నటువంటి 5, 6 షెడ్యూళ్ల ద్వారా వచ్చినటువంటి అన్ని హక్కులు తీసేయాలనేటటువంటి కుట్రపూరితంగా పోతుందనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళ సంస్థలలో మనం చేరి పనిచేయడం, మన కాళ్ళను మనమే నరుకోవడం, మనం శాశ్వతంగా బానిసలుగా మారేటటువంటి వాళ్ళ రాజకీయ వ్యూహానికి మన జాతులను బలి చేసినటువంటి వాళ్ళం అవుతాం అనేటటువంటి విషయాన్ని కూడా ఉద్యోగ మేధావులు, విద్యార్థి మేధావులు, ఈ సమాజంలో చైతన్యవంతమైనటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెగల మధ్యన ఎక్కడన్నా సమస్యలు మనకుంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకొని సామరస్యపూర్వకంగా ఈ జాతుల్ని, అన్ని జాతుల్ని, మనం పుట్టినటువంటి ప్రతి జాతిని, అది లంబాడి జాతి కావచ్చు, గోండు జాతి కావచ్చు, కోయ జాతి కావచ్చు, అన్ని తెగలను వారి సామాజిక పరిస్థితులను ఇచ్చి వాళ్ళకు అవసరం అనుకుంటే ఒక మెట్టు ఎక్కువ చేయితనిప్పించి ప్రభుత్వం నుంచి సమగ్రమైనటువంటి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుతా ఉన్నాను. దయచేసి ఒకరినొకరు తిట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మన విలువల్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ బీజేపీ తండాల్లో, గూడాల్లో ప్రవేశించి బ్రాహ్మణీయ భావజాలాన్ని మనలో నింపి ఇవాళ ఆధిపత్య వర్గాలకు బానిసలుగా మార్చేటటువంటి కుట్రలను చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. మన దేవతల ప్లేస్లో బ్రాహ్మణ దేవతలను తీసుకొచ్చి మన సంస్కృతిని విధ్వంసం చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. మన పండుగలు పక్కకు పోతున్నాయి. వాళ్ళ పండుగలు, మన తెగలకు సంబంధం లేని పండుగలు, మన తెగలకు సంబంధం లేని ఆచార వ్యవహారాలు వీరి ద్వారా మన గూడాల్లో, మన తండాల్లో ప్రవేశిస్తున్నాయి. తద్వారా మనం శాశ్వతంగా కల్చరల్ బానిసలుగా మారేటటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందనే విషయం మీ అందరికీ తెలుసు. అది మరింత బలోపేతం చేయడం కోసమే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ కుట్రను అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి సామరస్యపూర్వకంతో ఉండండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర క్యాబినెట్, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గిరిజనుల పూర్తిస్థాయి, ఆదివాసీ పూర్తిస్థాయి అభివృద్ధి కట్టుబడి ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.